తిరుపతి గోశాలలో వందల ఆవులు మృతి చెందాయని ఆరోపించిన భూమన కరుణాకర్ రెడ్డిపై మంత్రి ఆనం నామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట ఆలయంలో సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న అంశాన్ని డైవర్ట్ చేయడానికే ఇలాంటి తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. ఆనం హైందవ ధర్మం గురించి వైసీపీ నేతలు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. ఆయన గత 5 ఏళ్లలో జగన్ ఎన్నిసార్లు సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారో ఒకసారి చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న కోదండ స్వామి ఆలయం కళ్యాణం జరగడానికి ప్రభుత్వం తలపెట్టి 5వ తారీఖు నుంచి జరుగుతూ ఉంది. నిన్న కళ్యాణం పట్టు వస్త్రాలు తలంబ్రాలు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడికి వస్తున్నారంటే నిన్న ఉదయం ఒక అభూత కల్పనలతో ఒక ప్రకటన చేస్తారు. ఎంత సిగ్గుమాలిన చర్య అంటే ఒక్కటి కూడా వాస్తవం లేదు. అవాస్తవాలని వాస్తవాలుగా చూపించి ప్రజల మనసుల్ని మార్చడానికో వాళ్ళ దృష్టిని మరల్చడానికో ఒక దుర్మార్గపు చర్య చేపట్టారు. నేను అడుగుతున్నా, మీరు చెప్పింది వాస్తవమే అయితే గడిచిన 5 సంవత్సరాల్లో కోదండరామస్వామి యొక్క కళ్యాణం సీతమ్మ వారితో జరిగేటప్పుడు మీ నాయకుడు ఎన్నిసార్లు ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడికి వచ్చాడు?